వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ కలిసే అమెరికా కంపెనీల గేట్ పాసులు కూడా వైసీపీకి రావు. వైసీపీపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు కుట్రలు. చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. జగన్ను కలిసిన భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులకు అండగా ఉంటానన్న వైఎస్ జగన్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ని కలిశారు. విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు కోర్టు స్టే ఉన్నప్పటికీ దుర్మార్గంగా ఫ్లాట్స్ ను కూటమి ప్రభుత్వం కూల్చేసిందని బాధితులు ఆవేదన చెందారు. అధైర్యపడొద్దని, వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పరకమణి చోరీ అంశాన్ని అంత పెద్ద రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదన్న మాజీ సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాం క్రైస్తవంలో కూడా చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారని అడిగారు. మరి హిందువుల విషయానికి వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? 5 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనా అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. So that is the advantage of can he do the same thing? So I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that, with the snap of a finger? I think that is not right. Being who was a CM, who was a CM for more than 5 years, I think he should not have said what he had said. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులతో కలిసి శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యపై రెడ్ బుక్ ప్రయోగించి జైలుకు పంపింది ఈ కూటమి ప్రభుత్వమని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడగడం చైతన్య చేసిన తప్ప చంద్రబాబు అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము మరోసారి ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా అతని గొంతు నొలపాలని అతన్ని కటకటాల వెనుక పంపించేసింది. అతను చేసినటువంటి తప్పు ఏంటి?
ఈ ప్రభుత్వము 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన సంబంధించినటువంటి అన్ని పథకాలను ఎత్తివేసి స్టూడెంట్స్ అందరూ కూడాను విద్య అయిన తర్వాత సర్టిఫికెట్స్ కావాలంటే ఫీజులు పెండింగ్ ఉన్నాయని కళాశాల యాజమాన్యాలు తిరస్కరించినప్పుడు ఈ విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి సాంఘిక సంక్షేమ భవన్ దగ్గర, ప్రభుత్వ భవన్ దగ్గరికి వెళ్ళేసి విద్యార్థులతో శాంతియుతంగా మెమొరాండం ఇస్తాం రిప్రజెంటేషన్ వెళ్ళినా కూడా పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి బెటాలియన్లు తీసుకొని దింపి కనీసము అక్కడికి ఆ వినతి పత్రం కూడా ఇప్పించకుండా పోలీసులతో ఆ బెటాలియన్ వాళ్లతో లాకి పక్కనేసేసి అక్రమంగా అన్యాయంగా మా విద్యార్థి విభాగం నాయకుడు అనేటువంటి చైతన్యాను ఇతరులను తీసుకొని వెళ్ళేసి తెనాలి అని చెప్పి తెనాలికి తీసుకెళ్తున్నామని చెప్పి తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి వివిధ ప్రాంతాల చుట్టూ తిప్పుకుంటూ రాత్రి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. అతను చేసినటువంటి తప్పేంటి? విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సాటి విద్యార్థి నాయకుడిగా అడగడం తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని, ఆ విద్యార్థుల భవిష్యత్తును కాపాడమని అడగడం తప్ప ఏం చేశారని యొక్క స్టూడెంట్ విభాగం నాయకులని కర్కటంగా మరీ అన్యాయంగా ఏదో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు తీసుకెళ్లేసి పలు స్టేషన్ల అమ్మడి తిప్పుతూ ఇప్పటికి తప్పుడు కేసులన్నీ బనాయిస్తూ గుంటూరు జైలుకి పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థి నష్టపోకోకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచిచ్చి ఆ 7,500 కోట్ల రూపాయలు బకాయిలంతా కూడాను తక్షణమే రిలీజ్ అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటము ఆగదు. డ్రగ్స్ ముఠాను జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు మేడా విజయశేఖర్ రెడ్డి. శుభోదయం, అందరికీ నా నమస్కారాలు. సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడానికి ఒక పక్క మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతుంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై పరుగులు పెడుతుంటే, అజరామరమైన కృషి చేస్తుంటే, మరొక పక్క అనాలోచితమైన ఆరోపణలతో, అన్యాయమైన ఆరోపణలతో, ఒక రకంగా మతిలేని ఆరోపణలు, కేవలం ప్రభుత్వం మీద ఒక చౌకబారు విమర్శలు చేయాలా, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే ఒక తలంపుతో ఈరోజు మన ప్రతిపక్ష నేత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఒక తలంపుతో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డ్రగ్స్ సంబంధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. తన 5 సంవత్సరాల పరిపాలనలో 2019 నుంచి 24 మధ్యలో తన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. నువ్వు కాదా? రాష్ట్రములో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులే పారించావు. గంజాయి, రకరకాల డ్రగ్స్ను కాలేజీలకు, యూనివర్సిటీలకు సరఫరా చేయించింది నువ్వు కదా. కనీసం 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రకరకాల పట్టణాల్లో ఆ 5 సంవత్సరాల్లో పట్టుబడితే దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నావు? అసలు అంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయంటే ఏ రకంగా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా. డ్రగ్స్ని ఏ విధంగా మీరు పెంచి పోషిస్తున్నారో కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చూపిస్తున్నాయంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రీతిన మన రాష్ట్రంలోనే కాదు డ్రగ్స్ను వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయించి, వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి, ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో నారా లోకేష్ తో కలిసి అమెరికా కంపెనీల గేట్ పాసులు కూడా వైసీపీకి రావు అని అన్నారు ప్రభుత్వ విప్ యాలగడ్డ వెంకట్రావు.
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విప్ యాల్రగడ్డ వెంకట్రావు. నమస్కారం. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో గత పాలకులు ఎలా పనిచేశారో మనం చూసాం. నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా, అమరావతి అభివృద్ధి లక్ష్యంగా, అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి, ప్రశంసిద్దామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడతారు, తర్వాత మాట్లాడతా. అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి 10,000 మందికి పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లంట తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదే మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్లో గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని, గూగుల్ కానీ, అడాబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీస్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటానికి చాలాసేపు పట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు, ఆ కంపెనీని తీసుకొస్తాక ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే అడోబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా సుబ్బారెడ్డి చెప్తేనే అప్పన్న అనే వ్యక్తికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం చేశానని చెప్పడం నమ్మదగ్గ విషయంగా లేదని అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్తే అబద్ధమని అంటున్నారు, మీరు అబద్ధాలు చెప్పి నిజమని అంటున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. జగన్ గారు చెప్పినటువంటి మాటలు, అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు, ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ, సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని, చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాననేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే, ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం, ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే, లేదా ఆర్థిక సాయమో అనుకుంటే
ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే, ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ, లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటివి చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టి ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. బ్యాంకు ద్వారా ఎన్ఈఎఫ్టి ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్ ఇస్తారు, తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారు అనుకుందాము. అప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరాలుగా. ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ధనవంతులే కాబట్టి, ఎవరో చెప్తే చేశానంటున్నారు కాబట్టి, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులే ఇవ్వాలి కదా. మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా, 2024 మార్చిలో అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు. వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి, ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే. కానీ అది 2024 తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల ప్రజల తరపున పోరాడుతున్నామని, సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని టీడీపీ నేత బీటెక్ రవి వైసీపీ హయాంలో సమస్యలపై ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, యురేనియం టైల్ పాండ్ ఎత్తు పెంచుతుంటే కనీసం స్పందించలేదని విమర్శించారు టీడీపీ నేత బీటెక్ రవి. ఆ టైల్ పాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ, ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది. ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ పాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్అఫీషియల్ గా వీళ్ళు సమస్య వస్తుంది, అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతా ఉన్నారు. హైట్ ఎక్కువ అంటే ఇప్పుడు 2 కొండల మధ్య ఉంది, అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాలుల వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆ హైట్ పెంచొద్దండి, మా గ్రామంలో ఉండే మా భూములు అన్ని తీసుకొని మాకు R&R ప్యాకేజీలో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము, ఎందుకంటే ఈ రేడియేషను ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత 4-5 సంవత్సరాల నుంచి రైతులు అక్కడ అడుగుతా ఉండడము, వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్యపెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతా ఉంది. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు గ్రామస్తులతో అందరితో మీటింగ్ పెట్టడం, మాకు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈ రోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. అంటే కనం కింద కొట్టాలలో ఉండే సర్వే నెంబర్లోని ప్లస్ మొబ్బుచింతలపల్లెలోని కొంత పార్ట్ దాదాపు 450 ఎకరాలను 450 ఎకరాలను వచ్చేసి సర్వే నెంబర్ ప్రకారం నోటిఫై చేసి తప్పకుండా వాళ్ళ భూములన్నింటినీ తీసుకుంటున్నాము. తర్వాత R&R ప్యాకేజ్ వలన అర్బన్ అంటే పులివెందులకు దగ్గరలో ల్యాండ్ కూడా చూసి R&R ప్యాకేజ్తో 250 స్క్వేర్ యార్డ్స్తో వీళ్లకు ఇల్లు కట్టుకునే దానికి, తర్వాత అలాగే స్టార్టింగ్లో ఏదైతే ప్రామాణికంగా తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో అదే రకమైన ఫెసిలిటీ ఉద్యోగాలతో పాటు ఎన్ని కల్పిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రకంగా చెప్పి వాళ్ళు ఉండే టైల్ బండ్ను మళ్ళీ హైట్ పెంచుకొని వాళ్ళ పని జరుపుకుంటూ పోతూ మమ్మల్ని మభ్యపెడతారు. దీనికి లేదంటే దానికి క్లియర్గా ఈరోజు కలెక్టర్ గారు ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాము. టైల్ బాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి, కానీ దాని హైట్ పెంచేదానికే లేదు. మీరు 5 మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైర్ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం, దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి
మేము మీ ద్వారా ఈ గ్రామస్తుల తరఫున కలెక్టర్ గారికి కూడా మీరు ఏదైతే మాకు ఇప్పుడు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అమలు అయ్యే విధంగా చూడాలా, ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఈసీఎల్కి సంబంధించినటువంటి ఆ తర్వాత జిఎం గారు కూడా జనరల్ మేనేజర్ వచ్చారు, ఇంకా 2 ఉద్యోగులు కూడా నవీన్ అని ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో చాలా డెప్త్ గా డిస్కషన్ జరిగింది. ఇంకో పాయింట్ కూడా చెప్పండి. నేరస్తులను 420లను వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులకు బయట తిరిగే హక్కు లేదని, అలాంటి వ్యక్తికి బెయిల్ ఇప్పించడం ఏంటని, బోరగడ్డ మాటలను జగన్ తమ ఇంటి మహిళలకు చూపించగలడని ప్రశ్నించారు మహాజన రాజేష్. గమనించారు లేదో, ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో 2 కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్టిమోనీ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు ఆడు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం, ఎలాంటి వాడి చేతిలో అధికారం పెట్టాలి. ఈ రోజున ఓ పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి, మన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకుంటున్నాడో నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు. అక్కడ అమెరికాలో ఆయన, ఇక్కడేమో పెద్ద ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు, అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరాన్ని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గోండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు? అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు చెప్పడానికి నేనే సరిపోను. అలాంటి నాయకులు మనకు కావాలా? ఇలాంటి రౌడీలను పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు, మాఫియా డాన్లు కావాలా? మాఫియా అని ఎందుకు అంటున్నానంటే, ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఇదిగా తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఓ పేర్ని నాని, ఒక అనంతబాబు, ఇలాంటి బోరుగడ్డగాడు, లేదా ఒక గోరంట్ల మాధవ్, నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని ఒక రాజకీయ వేదికగా చేసుకొని ఆ పవిత్రతని, ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంటగలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు,
తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశ్యపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి, సరిదిద్దుకోవాల్సింది పోయి, ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే, పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయి 40 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బాధితులకు అండగా వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనీసం 15 రోజులు 20 రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకోనికుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక, కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు. అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా, ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికైతే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు. అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు, మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు, నిన్న కార్పొరేషన్లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం. ఎందుకు పేదవారంటే ఎంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకెవరు కూడా గత్యంతరంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది. చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు, ఉన్న ఇళ్లను కూల్చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం, తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఎంతమంది పేదవారు, ఒక చర్చి ఉంది నిర్దాక్షిణంగా కూల్చేశారు, ఇళ్ళు
ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్చేశారు. అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా? వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం. కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ అంతా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.